Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి నిన్నటి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే రోజు అయితే పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. ఇంకొక స్టవ్ మీద హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను నా కోసం అయితే. మా హస్బెండ్ ఏమో డైరెక్ట్ టీనే పెట్టమన్నారు. సో తన కోసం అయితే టీ పెడదాం అనేసి ఇంకా చిన్న గిన్నెలో హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి రైస్ కడుగుతున్నానండి. ఇంక ఈరోజు పాపకి స్కూల్ ఉంది, వంట కూడా పొద్దున్నే కంప్లీట్ చేయాలి. సో అందుకనేసి అయితే రైస్ కడుగుతున్నాను. ఇంక ఈరోజుకైతే టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదండి. నిన్ననైతే తొందరగా పడుకున్నాను. సో అందుకనేసి టిఫిన్ ఏం లేదు, డైరెక్ట్ ఇంకా అన్నం కర్రీనే ప్రిపేర్ చేస్తే ఇంకా పాప కొంచెం తింటుంది, కొంచెం బాక్స్లోకి అయితే పెట్టుకొని వెళ్తుంది అనేసి ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి. ఇంకా రైస్ కడిగాకైతే వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. క్యాబేజీ అయితే ఉందండి ఇంట్లో. సో ఇంకా క్యాబేజీ కర్రీయే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే రైస్ కడిగేలోపు హాట్ వాటర్ అయితే అయ్యాయండి. సో ఇంకా హాట్ వాటర్ అయితే గ్లాస్లోకి పోసుకున్నాను. లెమన్ స్క్వీజ్ చేసి అని వేసుకొని అయితే ఇంకా హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆ వాటర్ అయితే బాగా హీట్ అయ్యాయండి. సో అందుకనేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేశాను. అందులోకి పోసుకొని అయితే ఈ గ్యాప్లోనైతే మళ్ళీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి అయితే చాప్ చేసుకుంటున్నానండి. పాలు కాగాయి కదా ఇందాక. సో బాబు పాల బాటిల్ అయితే కడిగేసానండి. కడిగేసి ఇంకా బాబు కోసం అయితే బాటిల్లో పాలు పోద్దామనేసి ఇక్కడ చల్లారబెడుతున్నానండి. కొంచెం వేడిగా ఉన్నాయి. సో అందుకనేసి మా బాబు అయితే మరీ వేడిగా తాగడు, కానీ కొంచెం గోరువెచ్చగా ఉంటే తాగుతాడు. సో దానికోసం అయితే కొంచెం అటు ఇటు తొర్రిచ్చి ఇంకా దాంట్లోకి అయితే పోసానండి. ఇక్కడ చూడండి మా బాబుకి ఇచ్చాను. తీసుకెళ్ళి పాల బాటిల్ అయితే ఇలా తాగుతున్నాడో చూడండి. అటు ఇటు తిరుగుకుంటూ అయితే తాగుతూ ఉన్నాడండి. ఒక దగ్గర కూర్చొని ఆ చైర్లో కూర్చొని తాగమంటే ఇంకా ఇలా తాగుతున్నాడండి మా బాబు అయితే. తనకే ఇచ్చేసాను. మా హస్బెండ్ తాగిపిస్తారు కానీ ఇంకా తనకి కావాలంటే తనకే చేతికైతే ఇచ్చానండి. ఇంకా అలా తిరుగుతూ తాగుతున్నాడు. సో ఇంకా తను పాలు తాగుతుంటే నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకొచ్చి ఇక్కడైతే క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది మొన్న తీసుకొచ్చామండి క్యాబేజీ. అసలు ఫ్రిడ్జ్లో ఉన్నదనే విషయం నేను మర్చిపోయాను. ఇంకా ఈరోజు పొద్దున్నే ఏమన్నా వెజిటేబుల్స్ తీసుకురావాలా అనేసి అనుకున్నాను, కానీ ఇంకా చూసేసరికి క్యాబేజీ అయితే ఉందండి. ఇంకా దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే పకోడీ చేసుకుందాం అనుకున్నాను, కానీ వెజిటేబుల్స్ ఏం లేవు కదా, అందుకనేసి ఇంకా ఇదే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే చేస్తున్నాను. ఈ చిన్నదే కూడా కాస్ట్ కూడా ఎక్కువనే అండి. అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, సో ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. వీటిని అయితే మనం ఫ్రైడ్ రైస్లోకి లేదంటే మంచూరియా ఏం చేసుకున్నా బాగానే ఉంటుందండి. క్యాబేజీతో అయితే పకోడీ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా కర్రీ కంటే అవే ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయండి. కర్రీయే కొంచెం మామూలుగా అనిపిస్తుంది తినడానికైతే. శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా నేను ముందే శనగపప్పు అయితే ఏం నానబెట్టలేదండి. కొంచెం ముందే నానబెడితే మంచిగా ఉడుకుతుంది. సో ఇంకా నేనేం నానబెట్టలేదు కాబట్టి ఓన్లీ క్యాబేజ్ కర్రీయే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. చూడండి మొత్తం చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఇంకా ఈరోజు ఆనియన్స్ కూడా లేవండి. ఇంకా ఇదే ఆనియన్ ఉంటుంది, ఇంకా ఆనియన్ ఏం వేయాలి అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే పాపను స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు అయితే ఆనియన్ తీసుకొస్తా అన్నారండి. ఇంకా ప్రస్తుతానికైతే ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్యాబేజ్ మొత్తం కట్ చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. ఇంకొక సైడ్ అయితే నేను క్యాబేజీ కట్ చేసే ముందే రైస్ అయితే కడిగి పెట్టాను కదా, ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి. ఒక సైడ్ రైస్ అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ కర్రీ అయితే అవుతూ ఉంటుంది అనేసి ఇక్కడైతే స్టవ్ పై మళ్ళీ గిన్నెనైతే పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. క్యాబేజీ కర్రీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే ఆ క్యాబేజీ స్మెల్ వస్తుందండి. సో అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది అనేసి ఇక్కడైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను. ముందైతే జీలకర్ర వేసానండి. అది కొంచెం ఫ్రై అయ్యాకైతే కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ తొందరగా ఫ్రై అయిపోతాయండి. అందుకనేసి ఎప్పుడైనా ఫస్ట్ పోపులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తాను నేను. ఇక్కడైతే అవి కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకున్నాను. ఇంకొకసారి అంతా కలుపుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, ఈ క్యాబేజీ అయితే ఇంకా దీంట్లోకి వేసుకుంటున్నానండి.
దీన్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలండి. ఇంకా అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా శనగపప్పు లేదు కదా, కొంచెం మామూలుగానే అనిపించింది కర్రీ అయితే. శనగపప్పు వేసుకుంటుంటే బాగుండేది. మళ్ళీ నేను క్యాబేజీ కూడా చాలా చిన్నగా చాప్ చేశానండి. సో అది బాగా మెత్తగా ఉడికిపోయింది. కొంచెం పెద్దగా చాప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం పంటికి అలా తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది క్యాబేజీ అయితే. కానీ ఇక్కడేమో నేను బాగా చిన్నగా చాప్ చేశాను, మంచూరియా బాల్స్కి ఎలా చాప్ చేస్తామో అలా అయితే. సో కొంచెం బాగా అయితే ఉడికిపోయిందండి. ఇంక ఇక్కడ చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. కలుపుతూ ఇంకా పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉన్నానండి. నేను ఇది చేస్తూ ఉంటేనైతే ఇంకా మా హస్బెండ్ పిల్లలైతే హాల్లో వాళ్ళు వర్కౌట్స్ చేస్తున్నారండి, ఎక్సర్సైజులు. మా హస్బెండ్ ఇంకా వాకింగ్కి వెళ్ళట్లేదు కదా అనేసి తనేదో చేసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలిద్దరూ తననైతే ఇమిటేషన్ చేస్తున్నారండి. ఇంకా మీకైతే ముందు క్లిప్పింగ్స్లో చూపిస్తాను. ఇంక ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ కర్రీ కూడా ఉడికినట్టే అండి. ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఇలా చేస్తుంటే ఇంకా మా పాప కూడా సేమ్ అలానే చేస్తా అనేసి అయితే ఇక్కడ నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఎక్కువ చేయలే, కానీ అంతకుముందు అయితే బాగా చేసిందండి. ఇంకా తను పడుకొని ఇంకా మా హస్బెండ్ ఎలా చేస్తే అలా చేస్తుందండి. కానీ తనకైతే లేవ రావట్లేదు పడుకున్నాకైతే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా లేపుతున్నారండి, తనతో అయితే చేపిస్తున్నారు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ మా పాప చేస్తుంటే మా బాబు ఊరుకోడు కదా, ఇంకా తను కూడా చేస్తా అంటే తనతో కూడా ఇలా చేపిస్తున్నాడండి. ఇంకా తను చూడండి ముందుకు వెనకకి ఎలా పోతున్నాడో. ఇక్కడేమో మా హస్బెండ్ తను వర్కౌట్స్ అయితే చేసుకుంటున్నారండి. కొంచెం ఏదో పిల్లలతో అలా పని చేస్తున్నారు. మా పిల్లలైతే అస్సలు చేసుకునేవారండి, అంటే బాబు మెయిన్గా ఇంకా కాళ్ళ సందులోకి వస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూడండి తనకేదో తెలిస్తే అది కూడా తను చేసుకుంటూ ఉన్నాడు. మా పాప అయితే మనం ఏది చేస్తే అదే ఇమిటేషన్ చేస్తూ ఉంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా అంతే. నేను వర్కౌట్స్ చేసినా కానీ ఇంకా నేను ఎలా చేస్తే అలా చేస్తూ ఉండేదండి. ఇంకా అప్పుడెప్పుడో చేశాను నేను మా బాబు కడుపులో పడక ముందుకు. ఇంక ఇప్పటికి కూడా మమ్మీ ఎలా ఎక్సర్సైజ్ చేస్తుందంటే ఇంకా అవి చేసి చూపిస్తూ ఉంటుందండి, బాగా గుర్తుపెట్టుకొని ఉంటుంది. ఇంక ఇప్పుడు చూడండి మా హస్బెండ్ ఎలా చేస్తున్నాడో పాప కూడా సేమ్ అలానే చేస్తుంది. మా బాబుకేమో రావట్లేదండి, ఇంకా చిన్నోడే కదా. ఇంకా తనేమో ఇట్లా కిందికి వంగి లేస్తున్నాడండి. భలే ఫన్నీగా అనిపించింది. సో అందుకనేసి ఇదైతే నేను క్యాప్చర్ చేశానండి. ఇంకెప్పటికీ మెమొరీలా కూడా ఉంటుంది కదా అనేసి. ఇక్కడైతే మళ్ళీ నాకు కూర ఎక్కడ మాడిపోతుందో అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకొచ్చి దీన్ని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. లాస్ట్లో అయితే దీంట్లో కొంచెం ధనియాల పొడి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇక్కడైతే ఇందాక క్యాబేజీ కర్రీను రైస్ పెట్టాను. రైస్ అయితే అయిందండి. ఇంకా అవగానే దింపేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఇంకా బాబు కోసం మా కోసం అయితే, పాప అయితే అస్సలు తినదండి బాయిల్డ్ ఎగ్ అయితే. ఇంకా ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడ ఈ కర్రీలోకి అయితే ధనియాల పొడి ఉంటుంది కదా, అదైతే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. కొత్తిమీర అయితే లేదండి యాడ్ చేద్దామంటే. ఇప్పుడు వచ్చే కొత్తిమీరే అంతంత మాత్రంగా ఉంటుంది. మొన్న తీసుకొచ్చారు కానీ ఇంకా అదంతా పాడైపోయినట్టుంటే బయట పడేసానండి. ఇంకా కర్రీ అవ్వగానే వెళ్ళి పాపకైతే స్నానం చేయించానండి. చేయించి ఇక్కడైతే బాక్స్ పెడుతున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఈరోజైతే అన్నము ఇంకా క్యాబేజీ కర్రీ. స్నాక్స్లోకి అయితే కొన్ని వేయించిన పల్లీలు ఉన్నాయి. సో వేయించిన పల్లీలు కొన్ని, ఒక సున్నుండ, అలాగే ఇంకా డ్రై కివియా ఇంకేదో అయితే ఒక డేట్ ఏమో పెట్టానండి. ఇప్పుడు వీడియో చూస్తుంటేనే గుర్తొస్తుంది. అసలు నిన్న ఏం చేశానో కూడా గుర్తు రావట్లేదు. ఒక్కొక్కసారి అలానే ఉంటుందండి. సడన్గా ఎవరైనా మనం తిన్నావా అని అడిగినా కూడా తిన్నామంటాం. ఏం కర్రీ అంటే ఇంకా ఆ టైంకి అయితే కర్రీ పేరు కూడా గుర్తురాదు కదా. ఇంకొకసారి అలా ఉంటుందండి. మొత్తానికైతే బాక్స్ పెట్టి హాయ్ అండి అందరికీ, హ్యాపీ ఫ్రైడే. ఇంకా ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఇక పాప స్కూల్కి వెళ్ళిందండి. వెళ్ళగానే ఫస్ట్ బాబుని పడుకోబెట్టి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి. ఇంకా వేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. తర్వాత అయితే వీడియోస్ ఎడిటింగ్ ఉన్నదండి. ఒక 1 అవర్ పడుతుంది కూర్చుంటే, ఇంకా 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే లోపు నాకైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతాయండి. ఇంకా వెండేసుకోవాలి. నెక్స్ట్ నిన్న మొన్న బట్టలు 2 రోజుల బట్టలు అండి, ఇంకా ఫోల్డ్ చేయలేదు, అట్లనే సోఫాలోనే ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి కనిపిస్తాయి మీకైతే, అక్కడ ఉన్నాయి. ఇంకా వీడియోస్ ఫస్ట్ ఎడిటింగ్ చేసుకుంటా, ఎందుకంటే బాబు లేచాడు అనుకో మళ్ళీ ఆ పని కాదు. ఈ బట్టలు ఏమున్నది బాబు లేచినా మడత పెట్టుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే ఎడిటింగ్కి కూర్చొని అది కంప్లీట్ చేశాక అయితే ఇంకా బట్టలు మడత పెడతానండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్ ఇంకా అన్నం కర్రీనే చేశానండి. పాపకి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం తినిపించేశాను. ఇంకా నేను కూడా ఎడిటింగ్ అయిపోయాక కొంచెం తింటానండి. ఇంకా బాబుకేమో పొద్దున పాలు తాగాడు, బాయిల్డ్ ఎగ్ పెట్టాను కానీ అది కూడా సరిగా తినలేదు. లేచినాక తినిపించాలి మళ్ళీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి పని అయితే తొందరగా కంప్లీట్ అయిపోయిందండి. నిన్న నైట్ ఎర్లీగా పడుకున్నాను. పిల్లలు ఇద్దరు కొంచెం చికాకు చేశారు. పాపనేమో కొంచెం ఫీవర్ అలా ఉంది కదా, సో తనని పడుకోబెడుతూ ఇంకా బాబుని కూడా అలానే పడుకోబెట్టి నేను కూడా పడుకున్నానండి.
ఇంకేం నానబెట్టలేదు, పెసరట్టుకు నానబెడదాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ లేచి అసలు కిచెన్లోకే రాలేదు. సో అందుకే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ అన్నమున్ను క్యాబేజీ కర్రీ వండానండి. ఇంకా ఈవినింగ్ ఏదైనా ఒక స్నాక్ చేయాలి పాప వచ్చే వరకు అయితే. ఓకే అండి, వీడియో అయితే చూసేయండి, కంటిన్యూ అవుతుంది. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అయిపోయే లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పడేసుకున్నానండి. ఇంకా అవి ఎండేద్దామని అయితే బయటకు వచ్చేసానండి. సో ఫుల్గా వర్షం పడుతూ ఉందండి, పొద్దున్న నుండి కూడా వర్షం పడుతూ ఉంది. కొద్దిసేపు అలా గెరివిచ్చింది. ఇంకా పైన ఎండేద్దాంలే అనుకునేసరికి మళ్ళీ చినుకులు స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మళ్ళీ పైన ఎండేస్తే మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి, ఇంకా డబల్ పని ఎందుకనేసి ఇక్కడ కిందనే ఇటు సైడ్ అయితే ఎండేస్తున్నానండి. ఇటైతే కొంచెం వర్షం పడదు, సో గాలి వస్తుంది, ఆ గాలికైనా ఆరుతాయి కదా అనేసి ఇంక ఇవి ఎండడానికైతే ఒక రోజు పడుతుందో 2 రోజులు పడుతుందో తెలియదండి. ఇంకా మళ్ళీ ఇవి ఎండాకనే వేరే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే ఎండేస్తున్నానండి. ఈరోజు అయితే అసలు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా లేదండి. కొంచెం అంత బాడీ పెయిన్స్ ఉన్నాయి, నడుము నొప్పి ఉందండి బాగా. బాబు అయితే నైటు ఫుల్గా ఫీవర్ వచ్చింది, అస్సలు పడుకోలేదండి. నైట్ నిద్ర కూడా లేదు. ఇంకా మొన్ననేమో పాప, నిన్ననేమో బాబు. ఇంకా 2-3 రోజుల నుండి అసలు నైట్ టైంలో నిద్ర ఉండట్లేదు. ఆఫ్టర్నూన్లో పడుకుందామంటే టైం ఉండట్లేదండి. సో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కూడా బాబుని పడుకోబెట్టి ఇదైతే స్టార్ట్ చేశానండి వాయిస్ ఓవర్ ఇవ్వడం. కానీ అంత ఇంట్రెస్ట్ అయితే రావడం లేదండి. ఎంతైనా పిల్లలు మంచిగా యాక్టివ్గా ఉంటేనే కదా మనం కూడా యాక్టివ్గా ఉండేది. ఇంకా వాళ్ళకి కొంచెం సిక్ అయినా కానీ ఇంకా మనకైతే ఇక్కడ నేను బెంగ వచ్చేసేది కదండి. అంత యాక్టివ్గా అనిపించేది, ఏ పని సరిగా చేయబుద్ధి కాదు. ఇంకా బాబు సిక్ అయ్యాడు, అందులో నాకు కూడా కొంచెం చేతనవ్వట్లేదండి, బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అందుకనేసి కొంచెం డల్గా అనిపిస్తున్నాను, నాకు నేనే అర్థమవుతున్నాను డల్గా ఉన్నానని. ఇక్కడ చూడండి, నేను బట్టలు ఎండేసి వచ్చేలో బాబు అయితే లేచాడండి. ఇంకా లేచి ఒకటే ఏడుపండి, ఎందుకు ఏడుస్తాడో తెలియదు. ఇంకా వీడియో చూపిస్తుంటే వీడియోలో తనని చూపించొద్దట. బాబు అయితే ఎందుకు ఏడుస్తాడో తెలియదండి, అసలు ఒకటే ఏడుపు ఏడుస్తున్నాడు, అస్సలు ఊరుకోవట్లేదు. ఎగ్ పెట్టాను లేచాక, ఇంకా ఎగ్ అయితే తినలేదండి. ఇంక ఇక్కడైతే ఉగ్గు ఉడకబెడుతున్నాను, ఉగ్గు తినిపిద్దామనేసి. అసలు ఎందుకు ఏడుస్తాడో కూడా తెలియదండి, సతాయిస్తాడు కొద్దిసేపు అయితే. మా పాప అయితే సైలెంట్గా ఉంటుంది, నాకు నా పని నేను చేసుకుంటాను, తన పని నేను చేసుకుంటుంది, ఏదైనా అవసరం ఉంటే అడుగుతుంది. కానీ మా బాబు అయితే కొడుతున్నాడు అసలు నన్నే. ఇంకా నేను టీవీలో సాంగ్స్ పెడితే తనకు నచ్చని పాట పెట్టలేదని కొడుతున్నాడండి. ఎంత దౌర్జన్యం చేస్తున్నాడంటే, కొంచెం 1 year కూడా లేడు కానీ ఇప్పుడే ఆట ఆడిస్తున్నాడు. చూడండి మళ్ళీ ఎలా చూస్తున్నాడు, నాకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక్కడైతే ఉగ్గు పెట్టానండి. ఇంకా అది స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. రాగి, సత్తు మావు, ఇంకా ఉంటాయి కదా బనానా సంథింగ్ అలాంటివన్నీ షాంపిల్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అవి మంచిగా తింటే మళ్ళీ ఏది తింటాడో చూసి దాన్ని అయితే ఆర్డర్ పెడదామనేసి అయితే. ఇంకా ఇవైతే ఒక 6 వచ్చాయండి షాంపిల్ ప్యాకెట్స్, పెడుతున్నాను. మా బాబుకి అయితే తింటున్నాడు మంచిగానే, అన్నీ ఇష్టంగా అయితే తినడండి, ఏదో బలవంతంగా అయితే తింటున్నాడు కొంచెం కొంచెం. అందుకే ఆర్డర్ పెట్టాలన్నా వద్దానో ఆలోచిస్తున్నాను. చూపిస్తాను చూడండి, మీకు ఉడుకుతుంది ఉగ్గు అయితే చూపిస్తాను. అది ఉడుకుతుంటేనే చప్పరిస్తున్నాడండి, ఇట్లా చప్పరిస్తున్నాడు. మీకు కనిపించలే కానీ ఇందాక ఇటు నేను ఉగ్గు చూపించేటప్పుడు దాన్ని చూసి చప్పరిస్తున్నాడు. ఇంకా చూడాలండి, తినిపిస్తే ఏమాత్రం తింటాడో. కన్నయ్య అయ్యో నాని హాయ్ చెప్పు, హాయ్ హాయ్. కొంతమంది అడుగుతున్నారండి, మీ బాబు క్యూట్గా ఉన్నాడు, మీ బాబు చూపించండి అప్పుడప్పుడు అనేసి. సో అందుకనేసి చూపిస్తున్నాను. చూడడానికి క్యూట్గానే ఉన్నాడు కానీ చేసే పనులే బాగా అల్లరిగా ఉంటాయండి. సో ఇంక ఇక్కడైతే ఉగ్గు ఉడికిందండి, తినిపిస్తాను బాబుకైతే తినిపిస్తాను వెళ్ళి. ఇంకా వెళ్ళి ఉగ్గు అయితే తినిపించేసానండి. ఇంకా తినిపించాక అయితే చూడండి, ఆ ఉగ్గు కూడా సరిగా తినలేదు, సగం తిన్నాడు. ఇంకా ఇక్కడ వెళ్ళి ఆడుకుంటున్నాడండి. ఆ పీకాచు ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికైతే పట్టుకొని వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడండి. సో దాని మీద పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. ఇంకా తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ చికాక్గా ఏడ్చేసాడండి. ఇంకా తనతోనే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ పడుకోబెట్టానండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా పడుకున్నప్పటి నుంచి ఒళ్ళు కొంచెం వేడిగానే ఉందండి. ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు యాక్టివ్గా, ఇంకా తర్వాత సడన్గా డల్ అయిపోయాడండి.
ఇక్కడైతే నేను బాబు పడుకున్నాడు కదా అనేసి బట్టలు మడత పెడుతున్నానండి. ఇంకా పాప స్కూల్ నుండి వచ్చే టైం కూడా అయింది. ఇంకా బాబు పడుకోగానే ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఊడ్చి ఇంకా టైం ఉందనేసి ఇంకా ఈ బట్టలు అయితే మడత పెడుతున్నానండి. పొద్దున మడత పెడతా అని చెప్పాను కదా, పొద్దున్న నుంచి అసలు పనే అయిపోతుందండి. ఇంకా బాబు లేచాడంటే ఇంకా తనతోనే ఉన్నాను. సో తనైతే ఏ పని చేసుకొనివ్వట్లేదండి. ఇంకా ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు, నన్నే కొడుతున్నాడండి. ఎందుకో తనకి చేతనవ్వట్లేదో ఏమో, లోపల ఫీవర్ అనేది ఉన్నట్టుంది. ఇంకా ఈవినింగ్ అయితే బయట కూడా అంటే బాగా టెంపరేచర్ కూడా పెరిగిపోయిందండి. సో ఇంక ఇక్కడ ఈ బట్టలు మడత పెడుతున్నాను. ఇంకా బట్టలు మడత పెడుతుంటే మధ్యలోనే మా పాప వచ్చిందండి. ఇంకా తను వచ్చాక అయితే తనతోనే అయిపోయిందండి. ఇంక ఈ బట్టలన్నీ అలానే వదిలేసాను. ఇంకా నైట్ వాళ్ళు పిల్లలు పడుకున్నాకైతే ఆ బట్టలు అయితే మడత పెట్టానండి. ఇంకా మా పాప వచ్చి బట్టలు మడత పెడుతుంటే వద్దు వద్దు అనేసి అందండి. సో తనతో కొంచెం టైం స్పెండ్ చేయమనేసి ఇంకా బాబు ఎలాగో పడుకున్నాడు కదా అని ఇంకా పాపతో అయితే ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకైతే మా పాప స్కూల్ నుండి రాగానే తన రియాక్షన్స్ అనేటివి ఎలా ఉంటాయి. ఇంకా నేను రమ్మనట్లేదని అక్కడే నిల్చొని చూస్తుందండి. ఇంకా నేను వెళ్ళి తీసుకోవాలనేసి ఇంకా రమ్మనగానే వచ్చింది. ఇంకా రాగానే ఎత్తుకున్నానండి. ఇంకా ఎత్తుకుంటే ఇంకా బట్టలు మడత పెట్టాలంటే వద్దు వద్దు అనేసి అంటుందండి. ఇంక ఇక్కడైతే రేపు బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయట అనేసి ఇంకా చెప్తున్నారు. మా హస్బెండ్ అయితే స్కూల్లో ఉన్నాయంట అండి. ఇంకా ఈరోజు అయితే డ్యాన్స్ వేసిందంట పాప స్కూల్లో, అది కూడా చెప్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మీకు మా పాపతో మాట్లాడని చూపిస్తానండి. ఇంకా ఈ బట్టలు మడత పెట్టడం ఆపేసి అక్కడికైతే ఇంకా సోఫాలో వెళ్ళి అయితే కూర్చున్నానండి. ఇంకా నైట్ మడత పెట్టుకోవచ్చులే అనేసి. మరి ఏం చేసినావు? కార్లో కూర్చున్నారా? ఇంకా అది వద్దు నాన్న పడే ఇచ్చి. ఇంకా డ్యాన్స్ వేసినావా లేదా? ఏలే మరి మేడం నువ్వు డ్యాన్స్ వేసినావు అని చెప్పిందంటా కదా. ఏలే అబద్ధం చెప్పిందా? వేయలేదట డ్యాన్స్. ఇంకా తిన్నావా? స్నాక్స్ తిన్నావా? తినలే ఎందుకు? బజ్జి ఉన్నావా స్కూల్లో? మరి ఏం తెచ్చినావురా? అన్నిటికీ అంటారా? ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావు? ఇంకా ఇలా కొంచెం పాపతో అయితే టైం స్పెండ్ చేశాక మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తున్నారండి. చిన్న పని ఉందనేసి, ఇంకా మాకు కూడా చిన్న పని ఉంది అని నేను కూడా వస్తా అనేసి ఇక్కడ వెళ్తున్నానండి. వర్షం అయితే ఫుల్గా కొడుతుంది. ఇంకా పిల్లలు కూడా కొంచెం డల్గా ఉన్నారు కదా, అలా బయటికి వెళ్తే కొంచెం ఫ్రీ అవుతారన్నట్టుగా అయితే తీసుకొని వెళ్తున్నాము. కార్లో అయితే వెళ్తున్నాం వర్షం పడుతుందని. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఆ కుక్క బొమ్మను ఎలా పట్టుకొని ఉన్నాడో. సో ఇంకా బయటికి వెళ్ళి వచ్చాకైతే పాపతోటి కొద్దిగా సేపు అయితే బుక్స్ చదివించానండి. ఇంకా తర్వాత అయితే పడుకోబెట్టేశాను. నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుందండి ఈరోజు అయితే. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా పనులన్నీ చేసుకున్నాను కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. అంత షూట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే రాలేదు. సో అందుకని ఏం షూట్ చేయలే, పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా రేపటి టిఫిన్ కోసం నానబెట్టాను, బట్టలన్నీ మడత పెట్టుకున్నాను. ఇంకా కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేసుకొని ఇంకా నేను కూడా పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.